దావుద్ ఖాన్ కుటుంబానికి న్యాయం చేయాలని నంద్యాల రిటైర్డ్ ఆర్మీ సంఘం నాయకులు మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్లకు వినతి పత్రం అందజేశారు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికోద్యోగి నంద్యాలకు చెందిన దావుద్ ఖాన్ నంద్యాల పురపాలక సిబ్బంది నిర్లక్ష్యంతోనే మృతి చెందారని రిటైర్డ్ ఆర్మీ సంఘం నాయకులు అన్నారు. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్లకు ఆర్మీ రిటైర్డ్ సంఘం నాయకులు దావుద్ ఖాన్ కుటుంబానికి న్యాయం చేయాలి, రిటైర్డ్ ఆర్మీలను చిన్నచూపు చూడకూడదని అంశాలపై మున్సిపల్ కమిషనర్ కు తెలిపారు. కమిషనర్ స్పందిస్తూ ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఆర్మీ నాయకులు మాట్లాడుతూ ఇంటి పన్ను విషయంలో న్యాయం చేయాలని దరఖాస్తు చేసుకున్న దావుద్ ఖాన్ పురపాలక కమిషనర్ ఇతర సహాయ సిబ్బంది సమస్యను పరిష్కరించకపోగా కుటుంబ సభ్యులు ఎదుటే దూషించారని, మనోవేదనకు గురైన ఆయన కార్యాలయంలోనే గుండెపోటుతో మృతి చెందారన్నారు. శత్రువుల సైనికులతో కార్గిల్లో పోరాడి గెలిచిన ఈ యోధుడు మున్సిపల్ సిబ్బంది చేతుల్లో మాత్రం ఓడి ప్రాణాలు కోల్పోయారన్నారు. పెండింగ్ ఎంత వరకు అన్ని క్లియర్ చేయండి సార్, రెక్టిఫై చేసి అదైన తర్వాత మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే అట్లనే ఉండిపోతా ఉన్నాయి. ఆ బీరోలు ఉన్నాయి, మళ్ళీ కాపీ తెప్పి ఏమైతే ఒక జిరాక్స్ సెట్టే కదా అంటారు. ఎన్ని ఒక్కొక్కరు 3, 4 ఇచ్చిన ఇవి ఉన్నాయి సెట్లు దరఖాస్తులు సార్. అవి అట్లే పెండింగ్ ఉన్నాయి కానీ రెక్టిఫై చేయడంలే. రాఘవేంద్ర చెప్తారు, ఒకరు బ్రహ్మన్ చెప్తుండే, ఒకరు ఈయన యువందర్ చెప్తారు. ఇప్పుడు జిలాని అంటాడు వాళ్ళే చేయలే నేను ఎందుకు చేయాలని. అది అప్పుడు వేరే కమిషన్ సార్ ఉన్నారు, ఇప్పుడు వేరే వచ్చారు, మారుతుంటారు పోతుంటారు కానీ సీటు ఒకటే. పోయేటప్పుడు హ్యాండ్ టేక్ ఉంటుంది, ఇలా ఉన్నాయి పెండింగ్ ఉన్నాయి చేయాలి, వీళ్ళేమో చేయరు, పెరిగిపోతా ఉన్నాయి. అవన్నీ మేము అందరం కలిసి రిక్వెస్ట్ చేస్తున్నాం మా వర్క్ కొద్దిగా కంప్లీట్ చేయమని. ఈ విషయంలో ఆ రోజు పార్టీ మీటింగ్ మరి ఆ రోజు ఏం జరిగింది అనేది కూడా నేను కొంచెం దాని మీద విచారణ చేసి దాన్ని కూడా యాక్షన్ తీసుకున్నాను. ఇప్పుడు మీరు ఏదైతే అడుగుతున్నారో అవన్నీ కూడా తయారు చేసి వాటిని అప్డేట్ చేయించేసి మరి వీలైనంత వాళ్ళు మీతో నేనే పిలిపించి మాట్లాడతాను. మీకేదో ఒక సైనికోద్యోగి దగ్గర ఎవరు ఉండకూడదు, లోకల్ ఉంటేనే. ఎందుకంటే తంబేస్తారు, ఇంటికి పోతారు. ఏడంటే ఫీల్డ్ పోతారు. ఫీల్డ్ అని చైనా పోతున్నారా, పాకిస్తాన్ బార్డర్ పోతున్నారా, బంగ్లాదేశ్ బార్డర్ పోతున్నారా, లేదా ఆంధ్రప్రదేశ్ సపరేట్ ఏమైనా బార్డర్ పెట్టారా? మేము ఎప్పుడన్నా రాని మాకు జవాబు ఒకటే, సార్ ఫీల్డ్కి వెళ్ళి బయట పోయండి యాడికి పోయండి. లేకపోతే ఒక నోటీస్ బోర్డు పెట్టండి, ఈ మనిషి టైం నుంచి ఉండడు. ఈ దౌలత్ ఖాన్ లెటర్ 31 జూలై ఆగస్ట్ లోనే ఆయనకి ఇవ్వాలి. ఆ టైం ప్రెసెంట్ ఉంటే వస్తాం మేము. ఎక్కడెప్పుడు మాకు పెన్షన్ తక్కువ సార్, ఎక్సర్వీస్ మెన్ అందరికీ. స్టేట్ గవర్నమెంట్ మాదిరిగా పెన్షన్ అంత రాదు మాకు. ఉన్న దాంతోనే మేము నడుచుకుంటాము. దాని నంద్యాల మాజీ సైనికులు ఈరోజు నంద్యాల మున్సిపాలిటీ ఆఫీస్ అందరూ రావడం జరిగింది. మన చైర్పర్సన్ మేడంతో కలిసి మాట్లాడినాము. మన దౌలత్ ఖాన్ చనిపోయిన విషయం గురించి అండ్ మాజీ సైనికుల ఇండివిజువల్ ప్రాబ్లం గురించి వాళ్ళు కానీ సానుకూలంగా స్పందించినారు. మా ప్రాబ్లమ్స్, మా ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ అండ్ దౌలత్ ఖాన్ సార్ వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని, వాళ్ళ కుటుంబం ఈరోజు రోడ్డు మీద పడింది కాబట్టి ఇండివిజువల్ గా సాయం చేయాలి, వాళ్ళకు గవర్నమెంట్ ఆదుకోవాలని, వాళ్ళ కూతురికి కానీ ఉద్యోగం కావాలని రికమెండ్ చేస్తున్నాము. ఇంకా మన న్యాయశాఖ మంత్రి గారు ఫరూక్ గారు ఇప్పుడు ప్రజెంట్ మన స్టేషన్ లో ప్రజెంట్ లేడు, బయట ఉన్నాడు. ఒక 4 రోజుల తర్వాత వచ్చిన తర్వాత మళ్ళా పెద్ద ఆయనతో కలిసి మాట్లాడి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నాం.